అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే షర్ట్ వేసుకుంటూ కంగారుగా కార్ దగ్గరికి వచ్చాడు సూర్య. కార్ డోర్ తీస్తుండగా అతని మొబైల్ రింగ్ అయింది. తారా నంబర్ చూసి డౌట్గానే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, సారీ సూర్య, చెప్పకుండా వచ్చేసాను. ఎక్కడున్నావు? ఇప్పుడు నేను ఎక్కడున్నాను అన్నది ముఖ్యం కాదు. నువ్వు నందిని మేడం అక్కడ ఉండకూడదు. నేనెంతోసేపు వీళ్ళని ఆపలేను సూర్య, ప్లీజ్ వెళ్ళిపోండి. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు నెమలి. నా మాట విను సూర్య, వెళ్ళిపోండి. ఎక్కడున్నావు? మా ఊర్లో. వాట్? ఏమైంది? అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు సూర్య. ఆ సంజయ్ తన మనుషులతో అక్కడికి వస్తున్నాడు. ప్లీజ్ నా మాట విని వెళ్ళిపో. నెమలి, ప్లీజ్ నువ్వు వెనకిరా. లేదు, నేను అక్కడికి వస్తే మిమ్మల్ని బ్రతకనివ్వరు. వాళ్ళు వచ్చేలోపే వెళ్ళిపోండి. నీ మాటల్ని బట్టి చూస్తుంటే మీ వాళ్ళకి మన గురించి నిజం తెలిసిపోయిందని అర్థమవుతుంది. అక్కడికి వెళ్తే నీకు ప్రమాదం. వచ్చే నెమలి, ప్లీజ్. సారీ, నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను. ఇక ఎప్పటికీ రాలే ఆ అంటూ తార అరుపు వినిపించటంతో సూర్య పిడికిలి బిగించి గ్లాస్ డోర్ మీద కొట్టాడు. ఫోన్లో తన అరుపులు వినిపిస్తున్నాయి. వాళ్ళ నాన్న తిట్లు వినిపిస్తున్నాయి. తన్ని కొడుతున్నారని అర్థమైనా దూరంగా ఉండిపోయి ఏమీ చేయలేని అతని నిస్సహాయతకి బాధగా అక్కడే కూలపడ్డాడు. కోపంగా పైకి లేచి తార కోసం వాళ్ళ ఊరికి వెళ్లాలని నిశ్చయించుకుని కారులో బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి నందిని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. డ్రైవ్ చేస్తూనే లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. నందు, ఎక్కడున్నావు? నా దగ్గర క్షేమంగా తమ్ముడు అన్న మగ గొంతు వినిపించేసరికి కార్ సడన్ బ్రేక్ వేశాడు. అది కార్ ఆగింది కదా, అదే స్పీడ్తో యూటర్న్ తీసుకొని కాలేజ్ బ్యాక్ సైడ్కి వచ్చాయి. కాదు కూడదు, నేను నా ప్రియురాల్ని కలవడానికే వెళ్తాను అంటావా? యాజ్ యువర్ విష్. పిల్ల మంచి కండపట్టి ముద్దుగా కనిపిస్తుంది. నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేలోపు నా ముచ్చట తీర్చుకుంటాను. నందిని మీద చేయి పడిందో చంపేస్తాను. అయితే వెనక్కిరా, ఎవరి చేతిలో ఎవరు చేస్తారో చూద్దాం అంటూ ఫోన్ కట్ చేశాడు సంజయ్. సూర్య కోపంగా కార్ రివర్స్ చేశాడు. ఇక కట్ చేస్తే సూర్యతో ఫోన్ మాట్లాడుతుండగా కోపంగా వెనక నుంచి వచ్చి తన జుట్టు పట్టుకుని చెంపల మీద కొడుతున్నాడు వాళ్ళ నాన్న. చేతిలో ఫోన్ కింద పడిపోయింది. అంతలోనే భరత్ వచ్చి ఆయన్ని ఆపాడు. అన్నయ్య, అన్నయ్య వదులు, చంపేస్తావా దాన్ని? చంపాలా నరకాలా దీన్ని అంటూ మళ్ళీ కొట్టబోతుంటే భరత్ ఆయన్ని వెనక్కి లాగాడు. తారా కింద పడిపోయింది. చాచా తన వైపు బాధగా చూస్తూనే కింద పడిన తనని చూసి బిగుసుకుపోయాడు. అన్నయ్య అంటూ సుధాకర్తో ఏదో చెప్పబోతూ పక్కకి తిరిగి తారని చూశాడు. కింద పడటంతో తన మెడలోని మంగళసూత్రం బయటపడింది. అది చూసిన అందరూ షాక్ అవుతుంటే తారా ఏడుస్తూ ఉండటంతో తారిని గమనించుకోలేదు. అప్పటి వరకు సుధాకర్ని ఆపిన భరత్ కోపంతో ఊగిపోతూ తారా దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని విసురుగా పైకి లేపాడు. అమ్మా అంటూనే భరత్ పట్టుకున్న తన తాళిని చూసి కంగారుగా గుప్పెట బిగించింది తార. ఏంటిది? వాడితో తాళి కూడా కట్టించుకున్నావా? బాబాయ్, తన తప్పేం లేదు, నేనే కట్టమని అడిగాను. సూర్యనేం చేయకండి. భరత్ కోపంగా ఆ తాళి తెంచబోతుంటే వద్దు బాబాయ్ అంటూ గట్టిగా పట్టుకుంది. తనని చెంప మీద కొట్టేసరికి కింద పడిపోయింది. ఆ తాళి తీసిపడే. మీరు నన్నేమైనా చేసుకోండి, నేను మాత్రం తీయను అని తను మొండిగా చెప్పేసరికి కోపంగా బెల్ట్ తీసి తన శరీరం మీద వాతలు తేలేలా కొడుతున్నాడు భరత్. అర్థం చేసుకుంటాడనుకున్న వాళ్ళ బాబాయే ఆ విధంగా కొడుతుంటే తనలో బాధ ఇంకా ఎక్కువైంది. సుధాకర్ చూస్తున్నాడే గాని ఆపడం లేదు. చాచా చూస్తూ ఉండలేక భరత్ దగ్గరికి వచ్చి బెల్ట్ పట్టుకుని ఆపాడు. వద్దు భరత్, అది చిన్నపిల్ల, వదిలేరా, నేను సర్ది చెప్తాను. ఏంటి చెప్పేది? ఇది పూజల చేదులే అనుకుంటే దానికంటే ఎక్కువే చేసింది. తాళి కట్టించుకుంది చాచా. ఈ విషయం బయట తెలిస్తే మనింటి పరువేం కావాలి? ఈరోజు దీన్ని చంపేస్తాను అంటూ మళ్ళీ కొట్టబోతుంటే భయంగా ముడుచుకొని కూర్చుంది తార. చాచా భరత్కి సర్ది చెప్పి ఇద్దరిని బయటికి పంపించాడు. తారా పక్కకి వచ్చి తన ఒంటి మీద దెబ్బలు చూస్తూ బాధగా తన తాళలు మీరాడు. నన్ను క్షమించు తల్లి, నా ఫోన్లో ఆ ఫోటోలు భరత్ చూస్తాడని నేను అనుకోలేదు. అయినా నీకు చెప్పాను కదా వద్దని, మరి తాళెందుకు కట్టించుకున్నావు? ఇదంతకు ముందే జరిగింది తాత. సూర్య నాకు దూరం అయిపోతాడన్న భయంతో నేనే కట్టమన్నాను. తాత ప్లీజ్, సూర్యని ఏం చేయొద్దని చెప్పు. అంతా చేయి దాటిపోయింది తల్లి. ఆ సంజయ్ ఈపాటికే అక్కడికి చేరుకొని ఉంటాడు. ఆ బాబుని ఏం చేశారో ఏంటో. నువ్వు కాస్త మంచినీళ్ళు తాగి రిలాక్స్ అవ్వు. తాత, మా అక్క ఎక్కడుంది అని తార అడిగేసరికి షాక్తో తన వైపు చూశాడు చాచా. నాకు తెలుసు, అక్క ప్రేమించినవని బాబాయ్ చంపేశాడని. మరి అక్క ఏమైంది? తనని కూడా చంపేశారా? తారా, ఇప్పుడు అవన్నీ వద్దు, ముందు సర్దుమనగని తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తార బాధగా కూర్చొని ఆలోచిస్తుంది.
నందిని వాళ్ళ అక్క గురించి చెప్పి వెళ్ళిన తర్వాత తనలో భయం ఎక్కువైంది. ఇప్పటి వరకు వాళ్ళ అక్క ఎక్కడో చోట సంతోషంగా ఉందిలే అని సర్ది పెట్టుకుంది. కానీ నిజం తెలిసిన తర్వాత తనకి ఏమైందో అన్న భయం మొదలైంది. ఏడుస్తూ కూర్చుంది తార. అప్పుడే భరత్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తనకి. కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో బాబాయ్, ఉదయానికల్లా నువ్వు ఇంట్లో ఉండాలి. బాబాయ్ ఏమైంది? నేను కాలేజ్కి వెళ్ళాలి. నోర్మొయ్ అని భరత్ గట్టిగా అరిచేసరికి బెదిరిపోయి ఫోన్ వదిలేసింది తార. ఫోన్ స్పీకర్లోనే ఉండేసరికి భరత్ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏమనుకుంటున్నావే నా గురించి? మమ్మల్ని మభ్యపెట్టి అక్కడ నువ్వెవరితోనో తిరుగుతుంటే తెలుసుకోలేనంత దద్దమ్మలం అనుకుంటున్నావా? బాబాయ్ లేదు, ఒకసారి నా మాట విను. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడవంటే. చూడు, తెల్లారే సరికల్లా నువ్వు ఇంట్లో ఉండాలి. కాదు కూడదు అని వాడితో పారిపోయే ప్రయత్నం చేశావంటే మాత్రం వాడిని, వాడి కుటుంబాన్ని, వాడితో ఉన్న అందరినీ చంపేస్తాను. అర్థమవుతుందా? వద్దు బాబాయ్, నేను వచ్చేస్తాను. కానీ ఎవరిని ఏమీ చేయకని నాకు మాట ఇవ్వండి. ముందు నువ్వు రా. మీరు వాళ్ళనేం చేయను అంటేనే నేను వస్తాను. తారా, కోపం తెప్పించకు. సరే, నేనైతే ఏం చేయను. కానీ నీకు కాబోయే భర్త కోపంతో వాన్ని చంపడానికి బయలుదేరాడు. సంజయ్ని నేను ఆపలేను. సంజయ్ వచ్చేలోపు వాళ్ళని పారిపోమ్మని చెప్పు. జరిగింది గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది తార. గది నుంచి బయటికి వచ్చిన చాచా భరత్ సుధాకర్ల పక్కనే నిలబడ్డాడు. నేనప్పుడే చెప్పాను దీనికి పెళ్లి చేసి పంపించేద్దామని. నువ్వే వినకుండా చదువు గిదువు అని పంపించావు. పూజ గురించి దానికి తెలియకూడదని పంపించానన్నయ్య. భయస్తురాలు, అంత ధైర్యం చేయదులే అనుకుంటే ఏకంగా వాడితో తాళి కట్టించుకుని వచ్చింది. ఇక లాభం లేదు. వెంటనే సంజయ్తో తారా పెళ్లి జరిపించేయాలి. పూజ పెళ్లి ఆగిపోయి మన గురించి నలుగురు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తారా పెళ్లి జరిపించి పోయిన పరువుని మన నట్టింటో నిలబెడదాం. అలాగే భరత్, ముందు సంజయ్కి ఫోన్ చేయి. వాణ్ణి లేపేశాడా లేదా కనుక్కో. సరే అన్నయ్య అంటూ సంజయ్ నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో మళ్ళీ చేసి కనెక్ట్ అవ్వకపోవటంతో సంజయ్ మనిషికి కాల్ చేశాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేయడంతో స్పీకర్ ఆన్ చేశాడు భరత్. రేయ్, ఏమైంది? వాణ్ణి లేపేశారా లేదా? అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా. మనం వాణ్ణి లేపటం కాదు, మన సంజయ్ బాబుని వాడే లేపేశాడన్నా అంటూ వాడు భయంతో అరుస్తూ చెప్పటంతో షాక్తో బిగుసుకుపోయారు భరత్, సుధాకర్, చాచా. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఏమంటున్నావురా అని మళ్ళీ అడిగాడు భరత్. నిజమన్నా, ఒకే ఒక్క వేటుతో అన్నతల తెగిపడింది. వాణ్ణి చూస్తే సామాన్యుడా లేనన్నా. చేతిలో ఏ ఆయుధం లేకుండా వచ్చి మా దగ్గరున్న ఆయుధాలతో మన వాళ్ళనే తెగ నరుకుతున్నాడన్నా అని చెబుతున్న వాడి మాటలు వింటుంటే చెమటలు పట్టాయి ముగ్గురికి. కార్ రివర్స్ తీసుకుని 10 నిమిషాల్లో సంజయ్ చెప్పిన ప్లేస్కి వచ్చాడు సూర్య. నందినిని పక్కనే నిలబెట్టుకుని ఫోన్లో వీడియోస్ చూస్తున్నాడు సంజయ్. వాణ్ణి చూడగానే ధరణి గుర్తొచ్చి కోపంతో పిడికిలి బిగించాడు. కానీ ఆవేశంగా ముందుకు దూకలేడు. అక్కడ నందిని ఉంది అనే స్పృహ అతన్ని ఆపేసింది. నందిని కంగారుగా చూస్తుంది. అప్పుడే సూర్య మొబైల్ రింగ్ అయింది. సూర్య, మన వాళ్ళని పంపిస్తున్నాను అని శివ చెప్పేసరికి ఐ కెన్ హ్యాండిల్ దిస్ అంటూ ఫోన్ కట్ చేశాడు. అన్నా, వాడొచ్చాడు అని పక్కనే ఉన్న తన మనిషి చెప్పేసరికి తలెత్తి సూర్యని చూశాడు సంజయ్. చూడ్డానికి చాలా నార్మల్గా కనిపించేసరికి వీడి కోసమా నేను ఇంత దూరం వచ్చింది అంటూ సూర్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏ కోశాన చూసినా నాకంటే గొప్పగా ఏం కనిపించటం లేదురా. ఏం చూసి పడిపోయిందిరా అది? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నందినిని ఇక్కడి నుంచి పంపించేయి. ఉండనీలే, పిల్ల చూడ్డానికి బాగుంది. ఈ కాసేపు నాకు కంపెనీ ఇస్తుంది. నీకో విషయం తెలుసా? తారా వాళ్ళ అక్క పూజతో నా పెళ్లి జరగాలి. కానీ అది కూడా ఎవరినో ప్రేమించి పారిపోయింది. నేను చూస్తూ ఊరుకుంటానా? వెంటాడి మరీ చంపానురా. వాడితో పాటు వాడి అక్కంట. అబ్బా, ఇప్పటికీ తలుచుకుంటేనే మత్తెక్కిస్తుంది తెలుసా. అనవసరంగా చంపాను అనిపిస్తుంది. అప్పటి వరకు కంట్రోల్ చేసుకుంటున్న సూర్య కోపం కట్టలు తెచ్చుకొని బయటికి రావడంతో బిగించిన పిడికిలితో ఒక్కసారిగా వాడి మొహం మీద గుద్దాడు. ఆ చర్య ఊహించని సంజయ్ షాక్తో ముక్కు నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ కింద పడిపోయాడు. మరుక్షణం సంజయ్ మనుషులంతా సూర్యని ముట్టడించారు. ఒక్కడు మాత్రం నందిని దగ్గర ఉన్నాడు. వాడు వాళ్ళందర్నీ చూస్తూనే పక్కనే ఉన్న నందిని వైపు చూశాడు. తనేదో పిక్నిక్కి వచ్చినట్టు చాలా నార్మల్గా ఉండేసరికి అయోమయంగా చూశాడు వాడు. రేయ్, ఒక్క వేటుతో వాడి తల నరికి నా చేతిలో పెట్టండి అంటూ సంజయ్ అరిచేసరికి అందరూ కత్తులతో సూర్యుని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఏ పిల్ల, ఇంతమంది రౌడీలను చూస్తే నీకు భయం వేయడం లేదా? దీనమ్మ, వచ్చిన కానుంచి చూస్తున్నాను, చాలా క్యాజువల్గా ఉన్నావు. అక్కడున్నది రౌడీలకి అమ్మ మొగుడు. వాడి సంగతి మీకింకా పూర్తిగా తెలీదు. అబ్బో, చాలా బిల్డప్ ఇస్తున్నావే.
2 నిమిషాల్లో వాణ్ణి లేపేస్తారు మా వాళ్ళు, చూస్తూ ఉండు. మీలో ఒక్కడన్నా బ్రతికి బట్ట కడితే అప్పుడు మాట్లాడుకుందాం. నోరు మూసుకొని చూడు బే, దీనికి గోరోజనం ఎక్కువ అనుకుంటాను అనుకుంటూ ముందుకు చూసిన వాడికి అప్పటికి వాళ్ళ మనుషుల్లో సగం మంది కిందపడి కనిపించారు. నిశితంగా పరిశీలించిన వాడికి ఎవరిలోనూ చలనం లేకపోయేసరికి చచ్చిపోయారని అర్థమై గుటకలు మింగుతూ అలానే చూస్తున్నాడు. సూర్య స్పీడ్కి సంజయ్ ఆశ్చర్యపోతూనే, నాతోనే పెట్టుకుంటావా? నీ చావు నా చేతుల్లోనేరా అంటూ పక్కనే పడిన కత్తి తీసుకుని సూర్య వెనుకగా వెళ్తున్నాడు. మా అన్నవని చంపేస్తాడు చూడు అని సంబరంగా చూస్తున్నాడు వాడు. కత్తి సరిగ్గా సూర్య మెడని తాకే సమయానికి సూర్య ముందు ఉన్న వాడిని నరికి ఒక్కసారిగా పైకెగురుతూ వెనక్కి తిరిగి సంజయ్ తలని నరికేసరికి ఒకే ఒక్క వేటుతో తల తెగి దూరంగా ఎగిరిపడింది. దాంతో మిగిలిన అందరూ షాక్లో ఆగిపోయారు. వాడి చేతులు వణుకుతుండగా నందిని వాడి వైపు చూసి నవ్వింది. అప్పుడే భరత్ ఫోన్ చేశాడు. అన్నా అన్నా అని అరుస్తూ భయపడుతూ జరిగింది చెప్పడంతో బిగుసుకుపోయారు వాళ్ళంతా. సంజయ్ చావుతో బెదిరిపోయిన రౌడీలు సూర్యని చూసి భయంతో పారిపోతుంటే ఒక్కొక్కరిని వేటాడి మరీ మట్టుబెట్టాడు సూర్య. మిగిలింది ఆ ఒక్కడే. అందర్నీ చంపి తన దగ్గరికి వస్తున్న సూర్యని చూడగానే కాలయముడిలా కనిపించటంతో కాళ్ళ మీద పడిపోయాడు. అన్నా అన్నా వదిలేయన్నా, నేను ఈ గ్రూప్లో కొత్తగా చేరాను, నాకేం తెలీదు. నువ్వు వదిలేస్తే ఎటు నుంచిటే దుబాయ్ పారిపోతాను, ప్లీజ్ అన్నా అని వాడు కాళ్ళు పట్టుకునేసరికి పో అని గట్టిగా అరిచి చెప్పేసరికి అక్కడి నుంచి తుర్రుమన్నాడు. పక్కనే ఉన్న నందిని వైపు చూశాడు. నవ్వుతూ అతన్ని చూస్తూ ఉంది. నవ్వుతావేంటే, భయమేయలేదా నీకు? నేనెప్పటినుంచో అనుకుంటున్నాను నువ్విలా వేటాడితే చూడాలని. కానీ ఆ టైంలో నువ్వసలు మమ్మల్ని దగ్గరికే రానిచ్చేవాడివి కాదు. ఈ సంజయ్ గాడి పుణ్యమాని నాకు మా సూర్యబాయి సత్తా చూసే అవకాశం లభించింది. సూర్య నవ్వుతాడు. చచ్చాడా వాడు? చచ్చాడు. అక్క మీద చేసినందుకు వాడిని చాలా చిత్రహింసలు పెట్టి చంపాలనుకున్నాను, కానీ చాలా ఈజీగా చచ్చిపోయాడు. అది సరే, తారా పరిస్థితి ఏంటి? పిచ్చిది. వాళ్ళ బాబాయ్ బెదిరించేసరికి నాకేమవుతుందో అన్న భయంతో అక్కడికి వెళ్ళిపోయింది. నేను తన దగ్గరికి వెళ్తాను నందు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మన సేఫ్ హౌస్కి వెళ్ళిపో. సూర్య, ఇప్పుడు వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు, ఈ టైంలో నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు. తనని అక్కడ కొడుతున్నారే, నేను అలా వదిలేయలేను. చెప్పేది విను సూర్య, చచ్చిన వాడేమీ మామూలు పర్సన్ కాదు. వాళ్ళ అన్నయ్య అక్కడ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కూడా. మొత్తం డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది. ఈ టైంలో నువ్వు రాంగ్ స్టెప్ తీసుకుంటే ఇప్పటి వరకు ఎవరికీ తెలియని సూర్యాబాయ్ గురించి లోకం మొత్తం తెలిసిపోతుంది. అలా అని తనని అలా వదిలేయమంటావా? ప్రస్తుతానికి తార ప్రాణానికైతే ప్రమాదం లేదు. వాళ్ళు బయటి వాళ్ళని చంపుతారే గాని వాళ్ళ పిల్లల్ని చంపుకోరు కదా. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం సూర్య అంటూ సూర్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక కట్ చేస్తే ఒంటికి పట్టిన చెమటల్ని కర్చీఫ్తో తుడుచుకుంటూ ఒకరినొకరు చూసుకుంటున్నారు భరత్, సుధాకర్. చాచా, నీకు వాడి వివరాలేమైనా తెలుసా? లేదు భరత్, నాకేం తెలీదు. బేటీ కూడా ఏమీ చెప్పలేదు. ఈ పనికి మాలింది ఏ రౌడీ విధం తెచ్చిపెట్టిందో మన నెత్తిమీద. పూజతో పెళ్లి ఆగిపోయినందుకే ఆ మినిస్టర్ నానా గొడవ చేశాడు. అలాంటిది తారా ప్రేమించినవాడు తమ్ముని చంపేశాడు అంటే ఊరుకుంటాడా? మనల్ని బ్రతకనిస్తాడా? సుధాకర్ మాటలకి భరత్ కోపంగా తారా గదిలోకి వచ్చాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయిందేమో, స్పృహ తప్పి పడిపోయింది తను. వాటర్ జగ్ తీసి తన మొహం మీద నీళ్లు కొట్టేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. తన భుజం పట్టుకుని పైకెత్తుతూ, ఎవడేవాడు? ఎవరు బాబాయ్? నువ్వు ప్రేమించినవాడు ఎవడు? వాడక్కడ సంజయ్ని చంపేశాడంట అని భరత్ చెప్పగానే షాక్ అయింది తార. ఏమంటున్నావు బాబాయ్? నిజం, చంపేశాడు. ఈ విషయం ఆ మినిస్టర్కి తెలిస్తే మనల్ని ఏం చేస్తాడో తెలుసా? చెప్పు, వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు నిజంగా తెలీదు బాబాయ్. అంటే వాడెవడో ఏంటో తెలుసుకోకుండానే వాడితో తిరిగావా? నాకు తెలీదు బాబాయ్. ఏయ్ అంటూ తన్ని కొట్టడానికి చెయ్యేతాడు భరత్. చాచా వచ్చి అతన్ని ఆపాడు. భరత్ ఆగు, తనకి నిజంగానే తెలిసుండదు. నీకు తెలుసు కదా, అది బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతుంది. వాడేదో మాయమాటలు చెప్పి మన అమ్మాయిని లొంగ తీసుకుని ఉంటాడు. తారా విషయం వదిలేసి ముందు ఆ మినిస్టర్ని ఎలా కూల్చేయాలో ఆలోచించండి. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు చాచా, అంతా అయిపోయింది. ఆ మినిస్టర్ మనల్ని వదిలిపెట్టాడు. ఇప్పుడేం చేద్దాం? నాకేం అర్థం కావడం లేదన్నయ్య. భరత్, నువ్వు ముందు మినిస్టర్ దగ్గరికి వెళ్ళు. జరిగిన దాంట్లో మన తప్పేం లేదని ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. లేట్ అయితే తప్పంతా మందే అవుతుంది. వెళ్ళు. ఓకే చాచా, నేనిప్పుడే వెళ్తాను. దీన్ని మాత్రం బయటికి వెళ్ళనివ్వకండి. గదిలో లాక్ చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భరత్. ఆ గది లాక్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. తారా ఏడుస్తూ కూర్చుంది. ఒక డాన్గా నేనెంతమంది ప్రాణాలు తీస్తుంటానో అన్న ఆలోచన రాలేదా అని సూర్య అడిగిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అయ్యో, ఎందుకురా ఇలా మనుషుల ప్రాణాలు తీస్తున్నావు?
దాని బదులు వాడి నుంచి తప్పించుకొని పోవచ్చు కదా. ఇప్పుడు మా వాళ్ళతో పాటు ఆ మినిస్టర్ కూడా నిన్నేం చేస్తాడో ఏంటో. భగవంతుడా, సూర్య వీళ్ళ కంటపడకుండా కాపాడు. ఇక కట్ చేస్తే భరత్ మినిస్టర్ ఇంటికి వచ్చేసరికి అప్పటికే న్యూస్ స్క్రోల్ చూస్తూ చేతిలోని రిమోట్ని నలిపిస్తున్నాడు మినిస్టర్ హరీష్ రావు. భరత్ కంగారుగానే మినిస్టర్ పక్కకి వచ్చి నిలబడ్డాడు. మృతుడు మినిస్టర్ హరీష్ రావు తమ్ముడు సంజయ్గా గుర్తించడమైనది. అయితే ఈ హత్య వెనక ఎవరున్నారు అనేది తెలియాల్సి ఉంది అంటూ న్యూస్ రీడర్ చెప్తున్న మాటలు వింటూ సార్ అని పిలిచాడు భరత్. మరుక్షణం అతని గొంతు పట్టుకుని గోడకి అదిమి పెడుతూ ఏం చేస్తారా నా తమ్ముణ్ణి అంటూ భరత్ గొంతు నొక్కుతుంటే పక్కనే ఉన్న కార్యకర్తలు పోలీసులు ఆయన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి భరత్ని విడిపించటంతో దగ్గుతూ పక్కకి జరిగాడు. సంజు అంటూ ఏడుస్తూ కూలబడ్డాడు హరీష్ రావు. ఒక పక్క కమిషనర్, మరోపక్క మినిస్టర్. అక్కడున్న పోలీస్ వారికి ఎవరి తరపున నిలబడాలో అర్థం కాక అయోమయంగా నిలబడ్డారు. కాసేపటికి భరత్ తేరుకుని మినిస్టర్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేశాడు. కోపంగా చూస్తూ లేచి నిలబడ్డాడు మినిస్టర్. వాడు నీ కూతురిని ఇష్టపడ్డాడన్న ఒకే ఒక కారణంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ నువ్వేం చేశావు? పెద్దదేమో ఎవరితోనో లేచిపోయింది. చిన్న కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి చివరికి దానికోసం నా తమ్ముని చావు దగ్గరికి పంపించావు కదరా. నిన్నూరికే వదిలిపెట్టాను అంటూ భరత్ కాలర్ పట్టుకున్నాడు. సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. తారా విషయం తెలియగానే నేను చూసుకుంటాను అని బాబుకి వద్దనే చెప్పాను. కానీ ఆయన వినిపించుకోకుండా వాడిని చంపే వస్తాను అంటూ వెళ్ళాడు. ఇలా జరుగుతుందని మాకు తెలీదు కదా సార్. ఏయ్ నోర్మూయరా, నేను మీతో సంబంధం కలుపుకోవాలి అనుకోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ఎవడాడు? ఎవడు? చెప్పు, ఎవడాడు? తెలీదు సార్. మా తారక్ కూడా ఏం తెలియదని చెప్పింది. ఏం తెలియకుండానే వాడితో తిరిగిందా? వదలను, ఎవ్వరిని వదలను. నిన్ను, నీ అన్నడి, వాడిని, ముఖ్యంగా నీ చిన్న కూతుర్ని అస్సలు వదలను. దానికోసమే కదా వాడు నా తమ్ముని చంపాడు. దాన్ని చంపి వాడికి బహుమానంగా పంపిస్తాను. సార్, తొందరపడకండి. వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. కానీ తారకి దీంట్లో సంబంధమే లేదు. తను అమాయకురాలు సార్. వాడేదో మాయమాటలు చెప్పి తనకి దగ్గరయ్యాడు. వాడాలంటే వాడని మా తారక్ కూడా తెలీదు. రేయ్, ఎవరికి చెప్తున్నావురా నీ కథలు? దానివల్లే నా తమ్ముడు చచ్చాడు. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అర్థమవుతుందా అంటూ కోపంగా చెప్పి తన కార్యకర్తలతో పాటు బయటకు వెళ్ళిపోయాడు. భరత్ తల పట్టుకున్నాడు. తారా, నీ పిచ్చితనంతో లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టావు కదే. ముందు తారని సేఫ్గా ఇక నుంచి పంపించాలి అనుకుంటూ అతను కూడా బయలుదేరాడు. చనిపోయింది మినిస్టర్ తమ్ముడు కావటంతో వైజాగ్ సిటీ మొత్తం హై అలర్ట్ ప్రకటించి పోలీసుల కంట్రోల్లోకి తీసుకుని హంతకుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. సూర్య న్యూస్ చూస్తూ కూర్చున్నాడు. నందిని కాఫీ తీసుకొచ్చి అతని చేతికిచ్చి పక్కనే కూర్చుంది. సూర్య ఆలోచనలో మునిగిపోయేసరికి ఏమైందిరా అని అడిగింది నందిని. అక్కడ తార ఎలా ఉందో, తన్నలా వదిలేయకపోతున్నాను నందు. నీకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు సూర్య? కనీసం ఇది పరిస్థితి అని ఒక్క మాట నీతో చెప్పుంటే పరిష్కారం ఆలోచించేవాడివి కదా. చెప్పకుండా వెళ్ళడం తన్నదే తప్పు. వాళ్ళు నన్నేం చేస్తారు అన్న భయంతో ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోయింది. నీ ముందెవడైనా నిలబడగలడా? ఇన్ని రోజులు నీతో కలిసింది, ఆ మాత్రం నీ గురించి అర్థం చేసుకోలేదా? నిజంగానే తారా చేసింది పిచ్చి పని. ఇప్పుడు చూడు, తను అక్కడ ఇరుక్కుపోవడమే కాదు, నిన్ను కూడా ఇరకాటంలో పడేసింది. ఇప్పుడు నువ్వు తన కోసం బయటికి వెళ్తే ఎంత రిస్కో తెలుసా? తెలుసు, కానీ తనని అలా వదిలేయలేను. నేను వెళ్ళి తీరుతాను నందు. చెప్పేది అర్థం చేసుకోవేంట్రా? సిటీ మొత్తం హై అలర్ట్లో ఉంది. మనం ఏ క్లూ వదలకుండా వచ్చినా వాళ్ళు తారా వైపు నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టారంటే మాత్రం నీ గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ సమస్య ఎలా సాల్వ్ చేయాలని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంకో ప్రాబ్లంలోకి వెళ్తానంటావేంటి? దీనికి నేను ఒప్పుకోను. అప్పుడే తారా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నందిని కంగారుగా చూస్తుంటే సూర్య ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. సూర్య అని తన పిలుపు వినిపించగానే అతని మనసు తేలికపడింది. ఎలా ఉన్నావు నెమలి? నీకేం కాలేదు కదా? భయపడకు, త్వరలోనే నేను వస్తాను, ధైర్యంగా ఉండు. నేనెవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేసాను సూర్య. పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. ప్లీజ్ వచ్చి నన్ను తీసుకువెళ్ళు. ఎక్కడున్నావు? తను అడ్రస్ చెప్పింది. ఓకే, నేను వస్తున్నాను, అక్కడే ఉండు, జాగ్రత్త నెమలి అంటూ ఫోన్ కట్ చేశాడు. సూర్య వెళ్ళబోతుంటే నందిని అడ్డుపడింది. రేయ్, ఇంత జరిగిన తర్వాత తనని అలా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ఇదంతా వాళ్ళ ట్రాప్ ఏమో అనిపిస్తుందిరా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నందు, ఊరికే టెన్షన్ పడకు. తారా అక్కడ ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. నన్ను వెళ్ళనివ్వు. వద్దంటున్నానా? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే చాలా ప్రమాదం. నా మాట విను. నందు, నాకు నన్ను కాపాడుకోవటం తెలుసు. అడ్డు తప్పుకో.
అంటూ బయటికి వెళ్ళిపోయాడు సూర్య. నందిని కంగారు పడుతూ శివకి కాల్ చేసింది. తాను చెప్పిన ప్లేస్కి వచ్చి తన కోసం వెతుకుతున్నాడు సూర్య. బీచ్ రోడ్డుకి అవతల సరుగు తోటల మధ్యలో నుంచి లోపలికి వెళ్ళాడు. కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఒక చోట నిలబడి కనిపించింది. తన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయేశాడు. వెనక్కి తిరిగింది తను. ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ తనని గుండెలకి హత్తుకున్నాడు. తారా మాత్రం ఏడుస్తూనే ఉంది. ఏడవకు నెమలి, నా దగ్గరికి వచ్చేసావు కదా, ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు, పద వెళ్దాం అంటూ తన చేయి పట్టుకోబోతూ తన చేతిలో ఉన్న కత్తిని చూశాడు. ఆ కత్తెందుకు? హో, నేను వచ్చేలోపు సేఫ్టీ కోసం పెట్టుకున్నావా? ఇక దాని అవసరం లేదు, పక్కన పడి. సూర్య కళ్ళల్లోకే చూస్తూ ఏడుస్తుంది తను. కానీ కత్తిని వదల్లేదు. ఏమైంది నెమలి, ఎందుకు అలా చూస్తున్నావు? నాకు నువ్వంటే ప్రాణం సూర్య, ఆ విషయం నాకు తెలుసు. నువ్వు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తన తల నిమిరాడు. తార ఏడుస్తూనే అతన్ని హత్తుకుంది. తన్ని ఊరడిస్తూ వెళ్దాం నెమలి అంటూ తనకి దూరం జరగబోతూ ఆగిపోయాడు. తార భయంతో చేతిని వెనక్కి తీసేస్తూ ఏడుస్తూ అక్కడే కూలబడింది. అతని కడుపులో దిగిన కత్తిని చూసుకుంటూ నవ్వుతూ తన వైపు చూశాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.